నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తెనాల్లో ఉన్నానండి. తెనాల్లో ఇక్కడ మాధవి ఈ వెహికల్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. ప్రధానంగా వీళ్ళు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన సర్వీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు, ఎంత టైంలో సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు, సర్వీస్ ఛార్జీల కాస్ట్ ఎలా ఉందనేది మనం ఆ కంపెనీ సంబంధించిన మేనేజింగ్ పర్సన్ అయిన ప్రవీణ్ గారితో మాట్లాడుతూ నాతో పాటు రండి. ప్రవీణ్ గారు నమస్కారం సార్. సార్ ఇక్కడ మనకి తెనాల్లో ఎలా ఉంది సార్ ఎలక్ట్రిక్ వెహికల్ పరిస్థితి? ఆల్రెడీ ఒక 5 years నుంచి తెనాలి వాళ్ళకి ఐడియా ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ భూమిలో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మళ్ళీ తీసుకుంటున్నారు. కాదు ఇక్కడ లోకల్ అనే కాకుండా బయట నుంచి కూడా తెచ్చుకొని అడాప్షన్ అయితే బాగానే ఉంది. అంటే మీరు ఇప్పుడు సర్వీస్ అయినా వెహికల్స్ కూడా ఏమైనా ఇస్తున్నారు? వెహికల్స్తోనే స్టార్ట్ చేసాం యాక్చువల్గా. కొన్ని డిఫరెంట్ కంపెనీస్తో డీల్ చేసిన తర్వాత కొన్ని హికప్స్ అయ్యి వచ్చి సో దెబ్బతిన్నారు కైండ్ ఆఫ్ అన్ని రకాలుగా దెబ్బతిన్న తర్వాత ఓకే ఇలా కాదు మనకి సర్వీస్ మోటివ్తో ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ మన బ్రాండ్ బయట బ్రాండ్ ఆల్రెడీ మనం ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టినాక కూడా వేరే వాళ్ళకి కూడా సర్వీస్ చేసేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటంటే రోడ్డు మీద వెహికల్స్ తిరగాలి, అది చూస్తేనే ఇంకో నలుగురికి మోటివేట్ అవుతారు. ఓవరాల్గా ఈవీ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అలా స్టార్ట్ చేసాము. ఆ తర్వాత కొన్ని ఫస్ట్ ఒక బ్రాండ్ తీసుకున్నాం, వాళ్ళతో కొన్ని క్లాష్ తీసుకున్నాం, బయటకు వచ్చిన తర్వాత ఇంకో బ్రాండ్ తీసుకున్నాం. సో అలా కొన్ని బ్రాండ్ అలా డిఫరెంట్ కంపెనీస్ టచ్ చేసాం. సో ఓవరాల్ ఎలా కాదు మనం సర్వీస్ మోటివ్తో వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా అప్పటి నుంచి అన్ని కంపెనీస్ అన్ని కంప్లైంట్స్ వచ్చినా మనం డీల్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, ఇది తొన్వాల్ స్పోర్ట్స్ 63 మోడల్ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది మనకి కస్టమర్కి 56,000 ఆన్ రోడ్, నో ఛార్జెస్, ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండవు. ఎంత మైలేజ్ అండి ఇది? 40 to 50 kilometers వస్తుంది మైలేజ్. ఇది దీని పేరు మినీ లిథినో. ఇది కూడా 40 to 50 kilometers. ఇది మోడల్ వైజ్గా కొంచెం బల్జ్గా డిక్కీ ప్లేస్, సీట్ లెంత్ కొంచెం పెరుగుతుంది. ఇది కూడా నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. దీన్ని ఆన్ రోడ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఆన్ రోడ్ మనకి 60,000 పడుతుంది. ఎంత మైలేజ్ ఇది? 40 to 50 అంటే రెండు ఒకటే బ్యాటరీ. 60,000 ప్రైజింగ్ అంటే మనకి జెల్ బ్యాటరీస్తో ఇస్తున్నారు. అవునండి, లెడాస్ బ్యాటరీ 4 బ్యాటరీలు వస్తాయి. ఇప్పుడు ఎంత ఛార్జింగ్ టైం ఎంత? 8 hours పడుతుంది. 8 hours. ఇది నెక్స్ట్ కొమాకి X4. ఇది మనకి యాక్చువల్గా 12 inch వీల్ సైజు. బండి లెంత్ కానీ హెవీ లుక్ ఉంటుంది. మనకి మైలేజ్ కూడా కస్టమర్ వాంటింగ్ని బట్టి జెల్ బ్యాటరీసా లేకపోతే లిథియం బ్యాటరీనా రెండు ఆప్షన్లు ఇస్తున్నాం. కస్టమర్ వాంటింగ్ని బట్టి మనకు 80 kilometers ఇస్తాము, 100 kilometers ఇస్తాము, 150 kilometers అయినా చేయగలం. ఎందుకంటే దీని డిక్కీ ప్లేస్ మనకి ఆ వెసులుబాటు ఉంది, కస్టమైజేషన్ చేయగలం. దీంతో పాటు మిగతా మోడల్ ఈ బయట ఉన్న మోడల్స్ వరకు మనకి కస్టమైజేషన్ ఎంత రేంజ్ ఇస్తారు మీరు? ఇది మనం 75,000కి 60 to 70 kilometers జెల్ బ్యాటరీ వస్తుంది. ఓకే, లిథియం కూడా ఇస్తారా? లిథియం కూడా. అది ఎంత అవుద్ది? లిథియం 80 to 90 మైలేజ్కి 1 lakh. ₹1,00,000. స్పీడ్ ఎంత? స్పీడ్ 40 kilometers. నెక్స్ట్ మీ మెగాట్రాన్, ఇది ఒకటి మల్టీ బ్రాండ్ మీది? అవును సార్, మల్టీ బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ కస్టమర్కి వాంటింగ్ని బట్టి దాన్ని ఎన్ని కిలోమీటర్లు కస్టమర్ 50 అంటే 50 kilometer బ్యాటరీలు వేస్తాము, 100 అంటే 100 kilometer బ్యాటరీ కూడా వేస్తాం. 50 to 60 అంటే మనకి జెల్ బ్యాటరీ వస్తుంటాయి. అదే లిథియం బ్యాటరీ అయితే మనకి కస్టమైజేషన్ బట్టి 80, 100, 120 కూడా వేసే బ్యాటరీ కెపాసిటీ బట్టి దాన్ని ఉండే సీటింగ్ కెపాసిటీ కూర్చునే ఛార్జెస్ దాన్ని బట్టి సెట్ చేసేస్తాం. ఇప్పుడు ఇది ఎంత సార్? ఇప్పుడు దీని ప్రైస్? ఇది మనకి 60 kilometers వచ్చే మైలేజ్ అయితే 60,000. పేరేంటి ఇది? విగారెస్. మెగాట్రాన్ విగారెస్. 60 kilometer మైలేజ్, 60,000 ప్రైజ్. ఇది కూడా 8 గంటలు ఛార్జింగ్, 8 hours ఛార్జింగ్, 40 స్పీడ్ వెళ్తుంది ఇది. అంతే. ఇదేంటి సార్? ఇది విగార్. ఇది కూడా మీకు సేమ్ అదే స్పెసిఫికేషన్? అదే స్పెసిఫికేషన్. సో రౌండ్ హెడ్ లైట్ తేడా, అది స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఇది రౌండ్ షేప్లో ఉంటుంది. ప్రైస్ కూడా 60,000. అంతే. దీంట్లో ఎక్కువ బ్యాటరీ అయితే ఎంత అవుతుంది? అది కస్టమర్ 80 kilometers అనుకోండి సపోజ్. ఇన్ కేస్ లిథియం బ్యాటరీ 80 kilometers మైలేజ్ అయితే మనకి 85,000 అలా అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన 60,000 ప్రైజింగ్ జెల్ బ్యాటరీ. 80 అయితే మీకు లిథియంతో వస్తుంది. అవును, అది 80,000. ఇది గ్రేస్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్. ఇది ఒక మోడల్ మనకి కొంచెం ఫ్యాన్సీగా, కొంచెం లోకల్గా ఎప్పుడు చూడని మోడల్ లాగా ఉంటుంది. ఓకే, కస్టమర్ వాంటింగ్ బట్ దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డిక్కీ ప్లేస్ 35 liters వస్తుంది. సీట్ ఓపెన్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న గొయ్యి ఉన్నంత ప్లేస్ వస్తుంది. చూపిస్తారా? ఇది మనకి 32 liters బూట్ స్పేస్ వస్తుంది. ఇది కూడా జెల్ బ్యాటరీ అనేది. ఈ కస్టమర్ వాంటింగ్ బట్టి దీంట్లో మనకి ఏంటంటే పెద్ద బ్యాటరీ కూడా వేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కిందకి వెళ్ళిపోతుంది బ్యాటరీ. సో మనకి అరౌండ్ 100, 150 మైలేజ్ వచ్చే బ్యాటరీ కూడా సెట్ చేసుకోవచ్చు. 150 అయితే ఎంత వస్తుంది మనకి? సుమారు 1.5, 1.2 అంత వెళ్ళిపోతుంది. అంటే లిథియం బ్యాటరీ LFP రకాన్ని బట్టి 1,20,000 దాటేస్తుంది. LFP బ్యాటరీ మన జెల్ బ్యాటరీస్కి అయితే ఎంత ఇస్తున్నారు వారంటీ? 1 year. లిథియంకి అయితే
2+1. 2 years ఫుల్ వారంటీ 1 సర్వీస్. ఇది నెక్స్ట్ వర్స్టైల్. దీంట్లో 3 వర్షన్స్ ఉంటాయి, 45, 55, 90 అని. ఇది కూడా మనం ఆల్రెడీ 2.5 years నుంచి అమ్ముతున్నాము. మనకి వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ సపోర్ట్ కూడా బాగానే ఉంది కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి, అందుకని చెప్పి దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఎంత ప్రైసింగ్? ఇది యాక్చువల్గా అంతకుముందు 27 అమ్మింది, ఇప్పుడు దాదాపు 37 అయింది. 37 అయిందా? ఇప్పుడు ఎంత రేంజ్ ఇది? 55 రేంజ్ ఇస్తున్నారా? 45. మీరు దెబ్బతిన్న తర్వాత మీకు అర్థమైంది సర్వీస్ అనేది ఇంపార్టెంట్ అని. అవును, ఇప్పుడు సర్వీస్నే మెయిన్గా చేసుకుని వెళ్తున్నారు. కరెక్ట్. సర్వీస్ గురించి అంటే తక్కువ రేట్గా చేస్తున్నారు సర్వీసు? తక్కువ రేటు అంటే జనరల్ సర్వీస్ అంటే ఇంక్లూడింగ్ వాటర్ వాష్. మనకి తెనాల్లో యాక్చువల్ వాటర్ వాష్ చేసే ప్రొవిజన్ ఎక్కడా లేదు, ఎవరు చేయట్లేదు. నెక్స్ట్ సర్వీస్ మనం జనరల్ సర్వీస్ అని చెప్పి ఇంక్లూడింగ్ వాటర్ వాష్ 400 తీసుకుంటున్నాము. మనకి వాటర్ వాష్ చేసినట్టు ఎమ్మటే మళ్ళీ మనం ఎయిర్ కొట్టుకోవాలి. ఎయిర్ కొట్టకపోతే ఎక్కడైనా చిన్న డ్రాప్స్ పడ్డా, సడన్ గా బ్యాటరీ కనెక్ట్ చేసుకున్నా, ఆ కనెక్టర్స్ ఎక్కడైనా లీక్ అయినా మనకేంటంటే కంట్రోలర్ పోయేది కానీ కన్వర్టర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ ప్లూటో 7G సర్వీస్ చేస్తారు మీరు? అన్ని కంపెనీస్కి చేస్తాం. సో మీరు మరి ఈ దీన్ని కూడా మీరు చేస్తారా? మరి చేస్తాను. నేను ఎవరిని కస్టమర్ని గాలికి వదిలేదలుచుకోలేదు. వాడిని కంపెనీ వాళ్ళు వదిలేసిన ఇక్కడ మమ్మల్ని చూసి నమ్మి కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా అలా అని చెప్పి మేము కంపెనీతో కొన్ని ఇబ్బందులు పడ్డా చేసిన సర్వీస్ విషయంలో కానీ స్పేస్ విషయంలో కానీ అక్కడ మనం కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు కూడా సేల్ చేస్తారా ఈ వెహికల్? సో దాని ఆ బండిలు మీరు సర్వీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇవి కాకుండా ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సర్వీస్ ఇస్తున్నారు. బయట వేరే బ్రాండ్స్ వెహికల్స్కి, మనం అమ్మే వెహికల్స్కి అన్నిటికీ. జనరల్ సర్వీస్ ఎంత అవుతుంది? ఎంత తీసుకుంటున్నారు? 400 తీసుకుంటాం. సో అది కాకుండా స్పేర్ పార్ట్స్కి అడిషనల్గా స్పేర్ పార్ట్స్ సపోజ్ 4 cups ఏం పోయినాయి అనుకోండి, 4 cupsకి ఒక 700 తీసుకుంటాం, ఇంక్లూడింగ్ లేబర్ కాస్ట్ కలిపి. జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నారు మీ దగ్గరికి ఎలక్ట్రిక్ వెహికల్తో? బయట అదర్ బ్రాండ్స్ అయితే మోస్ట్లీ బ్రేక్ షూలు, బ్రేక్ కేబుల్స్, లేకపోతే లైట్లు, స్విచ్లు. వారంటీ పార్ట్స్ టచ్ చేయం, ఎందుకంటే అది కంపెనీ వారంటీ ఇచ్చినప్పుడు అది బ్యాటరీ కానీ మోటార్ కానీ వారంటీ పార్ట్స్ అయితే ఆ డీలర్ కానీ కంపెనీని అప్రోచ్ అవ్వమంటాం మనం, కలిగిపోదు వాటిని. అది కాకుండా అదర్ దాన్ దట్ ఏదైనా మనం సర్వీస్ చేయగలం. సో ఎంత టైంలో చేస్తారు? వచ్చిన ఎంత రోజుల గంటల వ్యవధిలో చేస్తారు? మ్యాక్సిమం అది డిపెండ్స్ ఆన్ కంప్లైంట్. చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే మ్యాక్సిమం 1 or 2 hours అయిపోతాయి. లేదు మనకి 4 cups చేంజ్ చేయాలి, లేకపోతే ఒకసారి ఇరిగిపోతాయి కొన్ని పార్ట్స్ ఏమన్నా, అవి మనకి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేకపోతే కొన్ని మెటీరియల్, అంటే మన దగ్గర ఒక మోడల్ ఉండిద్ది, కొన్ని వాళ్ళ కంపెనీ అది వేరే మోడల్ వస్తాయి. నాకు స్పేస్ కాంటాక్ట్స్ ఉంటాయి కొన్ని ఢిల్లీలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ. సో వాళ్ళకి ఆర్డర్ పెట్టి తెప్పించే ఆ ట్రాన్సిట్ టైం మనకి గ్యాప్ ఎక్స్ట్రా వస్తుంది. ఓవరాల్గా మీరు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎవరు వచ్చినా కూడా మీరు సర్వీస్ చేస్తారు ఖచ్చితంగా. ఒకవేళ రాని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి చేయగలుగుతారా? ఇంటికి అంటే వెళ్ళగలం, కాకపోతే ఆ టైం సెట్ చేసుకొని వాళ్ళకి దానికి సర్వీస్ అడిషనల్గా మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు. బండి బ్రేక్ డౌన్ అయితే వెళ్తారు మీరు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే? మీ స్టాఫ్ ఉన్నారా? స్టాఫ్ 2 members ఉన్నారు. ఏ బ్రాండ్ అయినా జనరల్గా ఇప్పుడు వీల్ సైజ్ ఉంటుంది అనుకో, బేరింగ్స్ అనుకోండి, బేరింగ్స్ అయితే 6201 లేక 6202 అలా 3-4 రకాలు ఉంటాయి మనకు. అలాగా వీటిలో కూడా టైప్స్ ఉంటాయి. అలాగా మనం డిఫరెంట్ టైప్స్ మెయింటైన్ చేస్తుంటాం. జనరల్గా పోయే 5-6 సైజెస్ ఉంటాయి, ఆ సైజెస్ మనం చూపిస్తూ ఉంటాం. అలాగే మనకి బ్రేక్ లేవర్స్ కొన్ని టైప్స్ ఉంటాయి, అంటే విత్ సెన్సార్, వితౌట్ సెన్సార్. ఆ సెన్సార్లో కూడా లేకపోతే ప్లెయిన్ బ్రేక్ లేవర్స్ ఉంటాయి. కొంతమందికి లేకపోతే ఇది ఒకటి ఇరిగిపోతుంది, అదొకటే కూడా మార్చుకోవచ్చు మనం. కొన్ని ప్లెయిన్ ఉంటాయి. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చి ఇయే ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా వచ్చి ఒకటి బ్రేక్ కేబుల్స్, బ్రేక్ షూలు, తర్వాత బేరింగ్స్ కానీ, తర్వాత కన్వర్టర్లు. కన్వర్టర్ అంటే ఈ జనరల్గా ఈ 36 to 72 volts సపోర్ట్ చేస్తుంది. ఎంత సార్ ఇది? కస్టమర్ ప్రైస్ 500. కస్టమర్ ప్రైస్ 500. ఓకే. ఇంకా తర్వాత మనకు వచ్చేసి థ్రోటల్స్ పోతుంటాయి. ఆ థ్రోటల్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్లీ కామన్గా పోయి స్విచ్చెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ మెయింటైన్ చేస్తుంటాం మనం. బేసిక్గా 90% ఏంటంటే ఈ వెస్పా మోడల్, ఈ తర్వాత నియో మోడల్ ఉంది కదా, ఆ మోడల్స్ దాదాపు అన్నిటికీ సెట్ అవుతుంటాయి. సో సిమిలర్ మీరు వాడారు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కొన్ని వెహికల్స్ ఒక 3 years అయిన తర్వాత 2 years తర్వాత బ్యాటరీ వారంటీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ అంటే కంపెనీ వాళ్ళు ఒకవేళ సపోర్ట్ లేనప్పుడు మీరు కస్టమర్ కోరిక మేరకు బ్యాటరీ తెప్పిస్తారా? తెప్పిస్తాం. కస్టమర్ వార్నింగ్ నాకు ఇన్ని కిలోమీటర్లు, నా బడ్జెట్ ఎంత అంటే దానికి మనకి ఏది ఫీజిబుల్గా ఉండదు అనేది చూసుకొని కస్టమర్ చెప్పి వాళ్ళు ఓకే అంటే వారంటీ మీరు ఇస్తారు, దానికి ప్రొవైడ్ చేస్తాం. జెల్ బ్యాటరీ ఇస్తారు, లిథియం ఏదైనా చేస్తాం. ఎంత టైం తీసుకుంటారు ఒకవేళ కావాలంటే? లిథియం అన్నప్పుడు వాడు కస్టమైజ్ చేయాలి కదా, టైం పడుతుంది. జెల్ బ్యాటరీ అయితే 1 day మ్యాక్స్ 2 days. ఈ రోజు పెడితే రేపటికి వచ్చేస్తాయి మనకి. దాంట్లో డిఫరెంట్ కెపాసిటీ ఉంటాయి, 28 AH, 32 AH, 40, 36 ఉంటాయి. ఆ బండికి ఏది సెట్ అయ్యింది అంటే సైజులు మారుతుంటాయి.
ఆ బండి చాసిస్ డిక్కీలో మనకి ఏది సెట్ అయ్యిందని చూసుకొని కస్టమర్ బడ్జెట్ బట్టి ఆ మోడల్ చూపించుకుంటాం. సార్ చివరిగా తెనాల్లో ఇప్పుడు ప్రవీణ్ గారిని చూసి లేకపోతే మాధవి వెహికల్స్ చూసి ఒక కస్టమరు వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ఇబ్బందులతో మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు బండి ఎటువంటి కండిషన్లో ఉన్నా దాన్ని తిరిగి రన్నింగ్ చేసే బాధ్యత నాది. ఆల్రెడీ దీనిలో మనకి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, రకరకాలుగా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు ఆ భరోసా ఇవ్వగలను. ఈ చుట్టుపక్కల ఎక్కడ మీకు బండి బ్రేక్ డౌన్ అయినా మీకు సర్వీస్ చేయగలను. సో ఇది మన తెనాలి దగ్గర ఉన్న మాధవి వెహికల్ షోరూమ్ సంబంధించి పూర్తి వివరాలు. వీళ్ళ దగ్గరకు వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తున్నారు అన్నమాట. జెల్ బ్యాటరీతో తొన్వాల్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ 56,000 రూపాయలకి అందజేస్తున్నారు. ఈవెన్ మనకి ఇతర మోడల్స్ కూడా ఉన్నాయి, తక్కువ రేట్కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నారు. లిథియం బ్యాటరీ కావాలంటే కొంచెం ఎక్కువ రేటు పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఈయన ప్రవీణ్ గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేవి ఆగకూడదు, వీళ్ళు కూడా సర్వీస్ ఈ బండ్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో దిగి ఉద్యోగం మానేసి ఇక్కడ దిగి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ బండి అనేది మూలన పడకుండా ఏదో రకంగా సర్వీస్ చేసి రోడ్ల మీద తిరగాలి, అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయకుండా సర్వీస్ ఇవ్వాలని ప్రధాన ఉద్దేశం. మోటార్ కానీ, కంట్రోల్ కానీ, స్విచ్చెస్ కానీ, బ్యాటరీ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈయన ఉన్నాననే భరోసా అనేది ఇస్తున్నారు. మీకు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా, ఇవన్నీ మీకు బ్రేక్ డౌన్ అయినా కూడా ఎమర్జెన్సీ పాయింట్లో వీళ్ళని మీరు అప్రోచ్ చేయొచ్చు. వీళ్ళైతే మీకు కావాల్సిన సపోర్ట్ అనేది ఇస్తారు. వీళ్ళ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అని మన స్క్రీన్ మీద చూడొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తూ ఎవరైనా ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే షోరూమ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాలంటే వీళ్ళని రీచ్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.